7 ఎకరాల వరకు రైతు భరోసా పడ్డదట. 5వ రోజు 2,64,000 మంది ఖాతాల్లో 905 కోట్లు జమ. మొత్తం 65,12,000 మంది రైతులకు చేకూరిన లబ్ధి. అంటే ఇంకొక 5 లక్షల మంది పాతోళ్ళు ఉన్నారు, ఇంకొక 5 లక్షల మంది కొత్తోళ్ళు ఉన్నారు. ఇక అయిపోద్ది. 65 లక్షల మందికి ఇప్పటికే వచ్చింది. మొత్తం 70 లక్షల మంది పాత రైతులు, ఇంకొక 5 లక్షల పాతోళ్ళు ఉన్నారు. కొత్తోళ్ళు మళ్ళీ ఎన్రోల్ అయ్యారట ఒక 5 లక్షల మంది. ఇస్తే అయిపోద్ది. ఈ 25th లోపు మొత్తం క్లోజు. నిన్న 7 ఎకరాల వరకు ఇచ్చారట. 42,000 7 ఎకరాలంటే ఒక్కొక్క రైతుకి. 10 నెలల్లో 21,000 కోట్ల రుణమాఫీ చేసినాం. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 17,000 కోట్లే చేసింది. ఏడాదిన్నరలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాము. 9 రోజుల్లో రైతు భరోసా పూర్తి చేస్తాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెబుతుంటే 10 నెలల్లో 21,000 కోట్లు రుణమాఫీ చేశారు. వాస్తవం ఇది. చేశారు కానీ కాని వాళ్ళని వదిలేశారు. వాళ్ళ గురించి ఏంటంటే ఓడి చెప్పేటోళ్ళు లేడు. 2 లక్షల పైన రుణాలు ఉన్న వాళ్ళకి ఆ పైన ఉన్న 2 లక్షల పైన ఉన్న అమౌంట్ని రైతు పే చేసుకోవాలి. మిగతాది మేము 2 లక్షల వరకు అయితే మేము ఇస్తాం, బ్యాంకుకు జమ చేస్తాం అన్నారు. దాని గురించి మాట్లాడితే 21,000 కోట్లు చేసినమే అన్నారు. చేశారు 21,000 కోట్లు. కానీ అసలు 2 లక్షల పైన ఉన్న వాళ్ళే పెద్ద ఎత్తున బకాయి పడి బ్యాంకులకు గట్టలేక వడ్డీలు ఎక్కువయ్యి ఆగినారు. వాళ్ళనే గాలికి వదిలేద్దరి. నేను చేసినా అంటారు. చేసింది ఫలితం దక్కాలంటే 100% చేయాలి కదా. దాని గురించి మాట్లాడలే. మేము చేసిందే చెప్తున్నాం. కేసీఆర్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఎమ్మెల్సీ కవితతో పాటు సొంత ఎమ్మెల్యేల ఫోన్లు సైతం. ఆ రిపోర్టును ప్రభాకర్ రావు, కేసీఆర్ సంతోష్రావుకు పంపేవారు. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకే ఇలా చేశారు. ట్యాపింగ్ వల్లే ఓటుకు నోటు కేసు వెలుగులోకి. సిట్ ఎదుట మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్రావు ఆంగ్మలం. గోనె ప్రకాశ్రావును కూడా పిలిచారట నిన్న. ఫోన్ ట్యాపింగ్ అనేది కేసీఆర్ ఆదేశాలతోనే ఆయన కనుసన్నలు జరిగింది. ప్రభాకర్ రావు డైరెక్ట్గా కేసీఆర్కి సంతోష్రావుకి ఆ రిపోర్ట్ ఇచ్చేది. దాన్ని బట్టి రెండోసారి గెలిచారు. మూడోసారి కూడా గెలవాలని ప్రయత్నం చేశారట. ఫోన్ ట్యాపింగ్లో కవిత కూడా ఉందంటాడు. కవిత సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన కూడా నిఘా పెట్టారట. ఆ ఫోన్ ట్యాపింగ్ వల్లనే ఈ ఓటుకు నోటు కేసు కానీ, మొయినాబాదు ఫామ్ హౌస్ కేసు కానీ ఇవన్నీ బయటపడ్డాయి అనేది ఆయన చెప్తున్నాడు. మరి దాంట్లో కేసీఆర్ మేడకి ఎంత మేరకు చుట్టుకుంటుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో ఎవరి అవసరం వాళ్ళదట. వివాదాలు గోదావరి. మోడీకి చంద్రబాబు అవసరం, బాబుకి గోదావరి ముఖ్యం. మోడీకి ఏం చంద్రబాబు అవసరం ఉంది, చంద్రబాబుకి ఏం గోదావరి అవసరం ఉంది, మీకేం చంద్రబాబు అవసరం ఉన్నట్టుంది. అట్లే అనిపిస్తుంది. ఎవరి అవసరం వాళ్ళదట. మరి ప్రజల అవసరం ఎవరు తీరాలి? మీ స్వార్థాల కోసం, మీ రాజకీయాల కోసం, మీ పొత్తులు జిత్తుల కోసం, ఎత్తులు జిత్తుల కోసం, మీరు మీ కాలేజీలలో స్కూళ్ళలో చదువుకున్న గురువుల కోసం మీరు పోరాటం మీ తపన పడితే ప్రజలు ఏం కావాలి? తెలంగాణ ప్రజలు ఎవరి అవసరాలు వాళ్ళవి. ప్రజల అవసరాలు ఏంది మరి? అయ్యవరిది రాజకీయ పార్టీలు నాయకుల అవసరాలు మీకు ఉండొచ్చు. మోడీకి చంద్రబాబు అవసరం, చంద్రబాబు గోదావరి అవసరం. మరి చంద్రబాబు అవసరం ఎవరికి ఉంది? మీ అవసరం చంద్రబాబుకు ఉందా? ఉండబట్టే మీరు అట్లా బిహేవ్ చేస్తారా? చర్చిస్తా అంటున్నారు. ఏం చర్చిస్తారు? 2 రాష్ట్రాలు కూర్చొని చర్చించేదే అది అంత ఈజీయా? కాదని తెలుసు. అయినప్పటికీ కిషన్ రెడ్డి కేటీఆర్ టోటరాట. మీకెవరు మరి? చంద్రబాబా? అతి తెలివిగా హరీష్ రావు డైలాగ్స్ చెబుతుండు. సచ్చిన బారాసా బతకాలంటే గోదావరి సంజయనట. వాళ్ళకి లేని ఐడియా ఇస్తాండి ఈయన. సచ్చిన బీఆర్ఎస్ బతకాలంటే గోదావరి సంజీవని. అందుకే వాళ్ళు అది పట్టుకున్నట్టున్నారు. వాళ్ళు గ్యారంటీగా వాళ్ళకి సంజీవని మీరే ఇస్తున్నారు, అవకాశం మీరు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పైన మోడీ పైన కఠినంగా ఉండకుండా, ఘాటుగా ఉండకుండా, వ్యాఖ్యలు చేయకుండా మీరు అనేక అనుమానాలకు తావిస్తూ మళ్ళీ నిన్న ఢిల్లీలో చిట్చాట్లో నేను వివాదాలు కోరుకోవట్లే చంద్రబాబు నాయుడు గారితో ఏపీతోని అని చెప్పారు. క్లియర్గా చెప్పారు. మీ వ్యూహం ఏందనేది, మీ మనసులో ఉన్న మనోభావం అనేది చంద్రబాబు నాయుడు గారితో గొడవ పెట్టుకోదలుచుకోలే అనేది చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? తెలంగాణకి న్యాయమా అన్యాయం పక్కన పెడితే నేనైతే ఆయనకి గొడవ పెట్టుకోదలుచుకోలే అన్నాక ఇక ఆటోమేటిక్గా సంజీవిని మీరు బీఆర్ఎస్కి ఇచ్చినట్టు. కాకపోతే ఏమి ఇచ్చినట్టు? మీరు అదే స్థాయిలో బీఆర్ఎస్ ఎట్లయితే రాజకీయం చేస్తుంది మీరు కూడా అలా చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా తెస్తాడు ఫిజిబిలిటీ రిపోర్టు, ఆయన ఎట్టిస్తాడు, ఆయన ఎట్లా చూస్తాం మీ అంతు, తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు అంటే ఏంది, కన్నెర చేస్తాం అని చెప్పాలి. చెప్పుంటే పోయేది. లే నేను ఆయనతో గొడవ పెట్టుకుని నా గురువు గారు అని చెప్తుంటే. స్థానిక ఎన్నికలు మళ్ళీ మొదటికి వచ్చినాయట. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ఇప్పట్లో ఎన్నికలు ఉండవని సంకేతాలు. పీసీసీ సర్వే ఆధారంగా సర్కారు ముందుకు. క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసిన అధికార పార్టీ పైచేయి సాధించడమే లక్ష్యంగా రాజకీయ ఎత్తుగాళ్లు. ఈ క్రమంలో ఎన్నికలకు మంత్రులు ప్రకటనలు. గ్రామ పంచాయతీలు బీసీ రిజర్వేషన్ల అంశమే కీలకం. తాజాగా కుండ బాధలు కొట్టిన పీసీసీ చీఫ్
ఇది స్థానిక ఎన్నికలు మళ్ళీ మొదటికి వచ్చినాయట. అంటే మొదటగా రావడానికి ప్రధాన కారణం మహేష్ కుమార్ గౌడ్ బయటికి చెబుతున్న మట్టికి హైకోర్టులో కేసు ఉంది, కోర్టులో కేసు ఉంది, అది వచ్చాకనే బీసీ రిజర్వేషన్ అమలు చేసే పోతాం అన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, బీసీ రిజర్వేషన్లు అనేది ఇప్పట్లో కాదు కాబట్టి మనం ఏం చేద్దామంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇద్దాం, ఎన్నికలకు పోదామని అన్ని ఏర్పాటు చేసిండు. దాంట్లో భాగం ఆ ఏర్పాట్లో భాగంగా రైతు భరోసా 1 వీక్లోనే అందరు రైతులకి రైతు భరోసా ఇవ్వటం అనేది పెట్టుకుంటూ 9 రోజుల్లో. ఇవన్నీ పెట్టుకున్నాక వాళ్ళకి ఏదో సర్వే రిపోర్ట్ వచ్చిందండి. ఏంది ఎట్లుంది మనం రైతు భరోసా వేసిన తర్వాత పల్స్ ఎట్లుందంటే పల్స్లో చేంజ్ లేదట. రైతు భరోసా ఎట్ ఏ టైం అందరికి వేస్తే ఏమైనా మార్పు వస్తుంది వేయవద్దు అనుకున్నారు. ఆ మార్పు లేదు కాబట్టి లేదు ఇక రిజర్వేషన్ చూపించి మనం వాయిదా వేద్దాం, ఇప్పుడు పోతే మనం భంగపాటుకు గురవుతామని ఇదట అసలు కారణం. స్థానిక సంస్థలో ఎన్నికలు నిర్వహించాలని ఎంతైతే పట్టుదలతో స్పీడ్తో పోయారో అదే స్పీడ్తో బ్రేక్లు వేశారు. అనివార్యమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అలా వ్యతిరేకతను మూటగట్టుకుంది కాబట్టి ఆ వ్యతిరేకత బయటపడిద్ది ఎన్నికలు జరిగితే. కాబట్టి ఎన్నికలను వాయిదా వేయాలి. వాయిదా వేయడానికి కారణం ఏంటంటే బీసీ రిజర్వేషన్లు. మరి అదే బీసీ రిజర్వేషన్లు కోర్టులో ఉందని తెలుసు, అది ఇప్పుడు తేలదని తెలుసు. తెలిసాక మళ్ళీ మీరు పార్టీ పరంగా పెడదాం, ఎన్నికలు మనం నిర్వహించితే కోర్టు ఇచ్చిందాకంటే లేట్ అయిద్దని ఎట్లా ప్రకటించారు? దానికి అనుగుణంగా ఎట్లా మీరు ఎలక్షన్ కమిషన్ అధికారులను కూర్చోబెట్టుకొని ఎన్నికల అధికారులను కూర్చోబెట్టుకొని మీటింగ్ ఎట్లా పెట్టిండు రేవంత్ రెడ్డి గారు? పార్టీ క్యాడర్కి ఎట్లా సందేశం ఇచ్చారు, రైతు భరోసా వేస్తేనే ఎన్నికలకు రెడీగా ఉండమని. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇవాళ పోవడానికి కారణం కేవలం సర్వేలో వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉందని వచ్చిందట అని చెప్పి ఒక వార్తని రాశారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులే ఉన్నట్టుంది.